సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వింటేనే అభిమానులు సిల్వర్ స్క్రీన్ కి అతుక్కుపోతారు. కానీ ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలో కలకలం రేగింది. విడాకుల పుకార్లు సుతారంగా ఊదరగొడుతున్నాయి. నిజంగా నయన్ విఘ్నేష్ జంట విడిపోతున్నారా, లేక ఇది సోషల్ మీడియాలోని మరో ఫేక్ గేమ్ మాత్రమేనా? ఇప్పుడు తెలుసుకుందాం. విడాకుల రూమర్ ఎలా మొదలైంది? ఇటీవలి రోజుల్లో నయనతార తన ఇన్స్టాగ్రామ్లో విఘ్నేష్ శివన్ను అన్ఫాలో చేసిందని కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అంతే, సోషల్ మీడియా యూజర్లు అటు ఇటు లైన్ తిప్పడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా, విడాకుల దిశగా వెళ్తున్నారా అంటూ గాసిప్స్ ఊహించిన స్థాయికి వెళ్ళిపోయాయి. అంతటితో ఆగకుండా నయన్ తన స్టోరీలో ఒక వైరల్ పోస్ట్ పెట్టింది. మ్యారేజ్ ఈజ్ ఏ మిస్టేక్, వి ఆల్ మేక్ అట్ లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నయన్ ఏం చెప్పబోతుంది అనే చర్చ మొదలైంది. అయితే ఆ పోస్ట్ను కొన్ని గంటల్లోనే తడబడి డిలీట్ చేయడం మరింత అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇదే సమయంలో మరో షాకింగ్ మారు ప్రవాహం వచ్చింది. నయనతార, విఘ్నేష్ శివన్ వారి ఇద్దరి పిల్లలతో కలిసి పళని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేనట్టు చూపిస్తుంది కదూ. ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వారి ఆలయ దర్శనం, కలిసి ఉన్న ఫోటోలు చూసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పలు సినీ వెబ్సైట్లు కూడా ఈ విషయాన్ని కవర్ చేస్తూ విడాకులు అన్నది పక్కా రూమర్ మాత్రమే అని చెబుతున్నాయి. సెలబ్రిటీల జీవితంలో చిన్న మార్పు జరిగిన సోషల్ మీడియాలో పెద్ద సెగలే. వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరి ఫోటో పెడుతున్నారు అన్న దానిపై విశ్లేషణలు జరుగుతున్నాయి. కానీ ఇది నిజానికి వాళ్ళ వ్యక్తిగత జీవితం. అలాంటి విషయాల్లో కొంచెం గౌరవం ఇవ్వటం అంటే మనమే మనుషులమని నిరూపించడమే. విడాకులు అన్నది వాస్తవమా, వదంతులని దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే విడాకుల అనుమానాలకు పెద్దగా బలం లేదని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నయనతార చేసిన స్టోరీ పోస్టు నిజంగా హింట్ ఇస్తుందా, లేదా అది ఎవరో ఫేక్గా ఎడిట్ చేసినదా? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.